టెస్టోస్టిరాన్ అన్ని వయసుల మగాళ్లకు ముఖ్యంగా 20 నుండి 60 సంవత్సరాల వరకు లేదా వీలైతే అంతకన్నా ఎక్కువ వారికి కూడా ఆరోగ్యంగా ఉండడానికి, కండరాలు బలంగా ఉండడానికి, ఎముకలు దృఢంగా ఉండడానికి చాలా అవసరం. అంతేకాకుండా టెస్టోస్టిరాన్ వల్ల వీర్య ఉత్పత్తి, లైంగిక కోరికలు, పునరుత్పత్తి సామర్థ్యానికి, మీసాలు గడ్డాలు రావడానికైనా, ఆత్మవిశ్వాసం, మన మానసిక స్థితి బలంగా ఉండడానికి టెస్టోస్టిరాన్ హార్మోన్ చాలా ముఖ్యమైనది. టెస్టోస్టిరాన్ హార్మోన్ కాపాడుకోవడానికి లేదా టెస్టోస్టిరాన్ హార్మోన్ పెంచుకోవడానికి ఏమేం చేయాలనేది ఈ వీడియోలో వివరంగా ఉన్నది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు చూస్తున్నారు మాషం యోగా హెల్త్ ఛానల్. మన వీడియో ఇప్పుడే చూస్తున్నట్టయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. టెస్టోస్టిరాన్ లోపం వల్ల వచ్చే నష్టాలు ఇవే: శక్తి లోపం, అలసిపోవడం, లైంగిక కోరికలు లేకపోవడం, సంతానోత్పత్తి తగ్గడం, ఇన్ఫర్టిలిటీ తగ్గడం, డిప్రెషన్, కండరాలకు బలం లేకపోవట, నిస్సత్వ, ఎముకలు బలహీనపడి ఆస్టియోపోరోసిస్ రావడం వంటి నష్టాలు ఉంటాయి. టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గితే డాక్టర్ను కలిసి రక్త పరీక్ష చేసుకోండి. అవసరమైతే హెచ్ఆర్టీ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అవసరం రావచ్చు. ఇప్పుడు టెస్టోస్టిరాన్ సహజంగా ఎలా పెంచుకోవాలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకండి. బాగా నిద్రపోండి. రోజుకు వీలైతే 7 నుంచి 8 గంటల వరకు బాగా నిద్రపోండి. నిద్ర తక్కువ అయితే టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గిపోతాయి. వ్యాయామం చేయండి. ముఖ్యంగా వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజులు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్, హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ టెస్టోస్టిరాన్ పెంచడానికి చాలా ఉపయోగపడతాయి. హెల్తీ డైట్, ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోండి. అవి ఇవే: ఫ్యాటీ ఫిష్, అవకాడో, నట్స్, ఆలివ్ ఆయిల్, నెయ్యి తినడం అవసరం. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ బ్యాలెన్స్ చేయండి. చికెన్, ఎగ్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, రెడ్ మీట్, దానిమ్మ, అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్ ఇవన్నీ తప్పక తీసుకోవాలి. ఇక ఒత్తిడి తగ్గించుకోండి. అత్యధిక ఒత్తిడి వల్ల కార్టిసాల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గడానికి కారణమవుతుంది. యోగా, మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ చేయండి. మరియు విటమిన్ డి, జింక్ తీసుకోండి. విటమిన్ డి పొద్దున సూర్యరశ్మిలో ఉండి అయినా లేదా సప్లిమెంట్ ద్వారా అయినా తీసుకోవచ్చు. ఇక జింక్ పంకిన్ సీడ్స్, మీట్, స్పినాచ్లో ఎక్కువగా ఉంటుంది. మరియు మెగ్నీషియం కూడా అవసరం. డార్క్ చాక్లెట్లో ఉంటుంది. వీలైతే ఆల్కహాల్ చాలా వరకు తగ్గించండి. అత్యధిక మోతాదులో మద్యం టెస్టోస్టిరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. మొబైల్, ల్యాప్టాప్, జంక్ ఫుడ్ లాంటివి తగ్గించండి. మొబైల్, ల్యాప్టాప్ ఈ ప్లేస్లో ఉంచుకోవడం తగ్గించండి. షుగర్, సాల్ట్ కూడా కొద్దిగా తగ్గించండి. ప్రాసెస్డ్ ఫుడ్ బాగా తగ్గించండి. కొన్ని యోగాసనాలు కూడా హార్మోన్ ఉత్పత్తిలో సహాయపడతాయి. అందులో కొన్ని ఆసనాలు భుజంగాసనం, సేతుబంధాసనం, ధనురాసనం, హలాసనం, సూర్య నమస్కారాలు వంటివి కొన్ని గ్రంథులను ప్రేరేపిస్తాయి. యోగాసనాల కొరకు మన ఛానల్లో యోగాసనాలు, వాటి ప్రయోజనాలు, వాటి ఉపయోగాలు చాలా వరకు ఉన్నాయి. వాటిని కూడా చూడండి. ఈ టిప్స్ మీరు పాటిస్తే మీ శరీరంలో టెస్టోస్టిరాన్ హార్మోన్లు పెరిగి, కండరాల బలం పెరిగి, ఎముకల బలం పెరిగి, ఎముకలు దృఢంగా తయారై మీరు ఆరోగ్యంగా ఉండడానికి, ఒక మగాడిలా ఉండడానికి, మీ ఆరోగ్యం కాపాడుకోవడానికి చాలా తోడ్పడతాయి. కాబట్టి మీరు ఆరోగ్యం కాపాడుకోండి. టెస్టోస్టిరాన్ హార్మోన్ పెంచుకోవడానికి ట్రై చేయండి. మన ఛానల్లో మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. దీని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, మాషం యోగా హెల్త్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక వీడియోతో మీ ఆరోగ్యం కోసం వీడియోలు చేస్తూనే ఉంటా. మన వీడియోలు తప్పక చూడండి. రెగ్యులర్గా మన ఛానల్ను ఫాలో కండి.